వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, M&M, BPCL, టాటా మోటార్స్, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దివిస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, ICICI బ్యాంక్, HDFC లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, నిన్న చూస్తే మార్కెట్స్ ఫ్లాట్ గానే ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ఫ్లాట్ గానే, అంటే బాగా కరెక్షన్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై విశ్లేషణ ఏంటి సార్? అంటే 2-3 విషయాలు చాలా మంది అనలిస్టులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే Q1 ఆఫ్ 2024 అండ్ Q1 ఆఫ్ 2025 అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూ అయితే డీసెంట్ గా 7 to 8% గ్రో అయ్యాయి టాప్ 100 కంపెనీస్. Whereas last year profit has grown by 30%, this year profit is only grown by 2 to 3%. So this is showing some negativity in the market. Second thing ఏంటంటే మార్కెట్ వాల్యుయేషన్స్ టూ హై ఉన్నాయి అనేది ఒక వ్యూ పాయింట్ బాగా వస్తుంది ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ కన్సర్న్. అందుకనే సెన్సెక్స్ మీద కానీ రెస్ట్ ఆఫ్ ది షేర్స్ మీద కానీ దాని ప్రభావం పడి ఇన్వెస్టర్స్ తగ్గించుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెరీ పాజిటివ్ గా ఉండబట్టి దే ఆర్ కంటిన్యూ టు బై, FIIs ఆర్ కంటిన్యూ టు సెల్. దట్స్ వాట్ రియలీ హ్యాపెనింగ్ టుడే. అండ్ థర్డ్ థింగ్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండట్లేదు అండ్ RBI విల్ కంటిన్యూ టు హోల్డ్ ద కీ రేట్స్ అనేది బిగ్ న్యూస్. సో దట్ ఈస్ ఆల్సో సీన్ నెగటివ్ అండి ఇన్ ద మార్కెట్. సార్, లాస్ట్ వీక్ బాగా రికవరీ కనిపించింది సార్. మొత్తం వారం అంతా కూడా చాలా లాభాల్లోనే చూసాం మనం మార్కెట్స్. ఈ వారం చూసినట్లయితే కనుక ఈ వారం కూడా బాగా రికవరీ ఉంటుంది అని చెప్పారు కొంతమంది. బట్ మళ్ళీ చూస్తూ ఉంటే ఫ్లాట్ గా, అంటే 2 రోజులు కూడా ఫ్లాట్ గానే స్టార్ట్ అయ్యాయి. సో ఈ వారం అంతా కూడా ఈ విధంగానే ఉండొచ్చు అంటారా? ఇంకా బాగా రికవరీ అవ్వచ్చు అంటారా? ఈ వారం ఇలానే ఉంటుందండి. ఇంకా 1 డేనే కదా ఇవాళ, లైక్ ఫ్రైడే 2 days ఆర్ ఓన్లీ వర్కింగ్ డే. టుడే, టుమారో ఇస్ బ్యాంక్ హాలిడే. కొద్దిగా జనాలందరూ హాలిడే మూడ్ లోకి వెళ్ళారు. ఐ డోంట్ సీ దిస్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. ఇది ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నాను. కొద్దిగా అటు ఇటుగా ఫ్లాటిష్ గానే ఉంటుంది. ఇట్ విల్ నాట్ షో గ్రోత్, ఇట్ విల్ నాట్ షో డౌన్ ఫాల్. జనాలు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే న్యూ ఏజ్ టెక్ కంపెనీస్ అంటే ఆఫీస్ కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, నిన్న ఫస్ట్ క్రై కానివ్వండి, యూనికామర్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఆన్ ది స్టాక్స్ హావ్ గాన్ రియలీ హై and they are hitting good circuit 40-45% last 2-3 days lo baga grow ayi. I request investors to continue to look at them closely and invest in their stocks. సార్, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఫెడ్ కూడా వడ్డీ రేట్లు పెంచొచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఫెడ్ పెంచుదండి, ఫెడ్ తగ్గించాలనుకుంటున్నారు. అయితే ఫెడ్ తగ్గిస్తున్న నిమిషంతో వెళ్ళినప్పుడు తగ్గట్లేదు. ఫెడ్ కన్సర్న్ ఏంటంటే US ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గలేదు, అది కంట్రోల్ లేదు అనే పాయింట్ బాగా వస్తుంది. మన జపానీస్ వాళ్ళు సడన్ గా పెంచడం వలన మార్కెట్ నెగిటివ్ అయింది కదా. మీరు లాస్ట్ మండే చూస్తుంటే ఇట్ వెంట్ హ్యూజ్ నెగిటివ్ బికాస్ ఆఫ్ జపానీస్ మార్కెట్. అదర్ దెన్ దట్ ఇంకా పెద్ద నెగిటివ్ ఏం కనిపించట్లేదు. UK ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఓవరాల్ ఎకానమీ. ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయి వీ హ్యావ్ టు సీ హౌ యూరోప్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్. US ఈస్ స్టిల్ ఇన్ ద ఎలక్షన్ మూడ్. ఇండియా ఒకటి కొద్దిగా స్టేబుల్ మార్కెట్ గా ఉందండి యాజ్ ఆఫ్ టుడే. అండ్ రిజల్ట్స్ పరంగా చూస్తే ఈ వారం అంతా కూడా రిజల్ట్స్ ఉన్నాయా సార్? ఏం రిజల్ట్స్ ఉన్నాయి? ఈ రోజు ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయా? ఈ రోజు మేజర్ గా కంపెనీ రిజల్ట్స్ ఏం లేవండి. మొన్న మండేనే ఆల్మోస్ట్ 150 కంపెనీస్ హావ్ రిలీజ్ ద రిజల్ట్స్. ఆల్ ఆర్ గివెన్ వెరీ పాజిటివ్ రిజల్ట్. ఈవెన్ ఎస్టర్డే నైకా రిజల్ట్స్ కూడా హాస్ బీన్ సీన్ వెరీ పాజిటివ్. అయితే వన్ ఆఫ్ ద కీ అబ్జర్వేషన్స్ అంటే మెనీ ఆఫ్ ది అనలిస్ట్ ఆర్ సేయింగ్ ఈ రీసెంట్ లాస్ట్ 2 weeks లో వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా హ్యూజ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూపెట్టాయి. అయితే మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ ఇన్కమ్ అండి, నాట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. పీపుల్ ఆర్ సేయింగ్ ప్లీజ్ వాచ్ అవుట్ క్లోజ్లీ. మీరు అది చూసి వెనకాల పడే స్టాక్స్ కొనకండి, వాళ్ళ అదర్ ఇన్కమ్స్ బాగా పెరిగాయి, అది మేబీ వన్ టైమ్ ఇన్ నేచర్, జాగ్రత్తగా ఉండండి అని అనలిస్ట్ అందరూ చెప్తున్నారండి. సరే, అదాని ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది సార్? అంటే హిడెన్బర్గ్ నివేదిక కావచ్చు, దాంట్లో మార్కెట్లు కొంచెం దానికి సంబంధించినవి, అంటే అదాని షేర్లు కొంచెం పడిపోవడం. ప్రస్తుతం ఏంటి సార్ పొజిషన్? దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి? ప్రస్తుతం కొత్తగా కూడా ఇన్వెస్ట్ ఈ పొజిషన్ లో చేయొచ్చు అంటారా? ఎట్లా ఉంటుంది? హిడెన్బర్గ్ నెగటివిటీ ఉంటుంది. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఆరోపణలు కానీ అదాని మీద దే ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఇది జరిగింది, ఇది జరుగుతుంది అనేది. రెండోది వాడు షార్ట్ సెల్లర్ కింద చూపెట్టారు.
బట్ దిస్ టైమ్ ఈ వెంట అండ్ హిట్ సెబీ చైర్మన్ ఆవిడ ఇండైరెక్ట్ గా ఏదో ఫండ్స్ ద్వారా అదానీలో ఇన్వెస్ట్ చేశారు అనేది అది ప్రూవ్ అవ్వలేదు. అది కూడా చాలా మంది డిజోన్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో, అండ్ పీపుల్ ఆర్ బ్యాకింగ్ దర్ అప్. సో ఈ అలిగేషన్స్ మేబీ ఇంకా థర్డ్ టైం వస్తే నెగిటివ్ గా చూడరేమో. నేను ఒకటి చెప్తున్నాను, ఈ డిప్స్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు బై ద షేర్ అండ్ మేక్ సమ్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ నాకు కమింగ్ 2 to 3 weeks. అదానీ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద మార్కెట్ అండ్ యూ విల్ మేక్ మనీ. ఎట్లా ఉంది సార్ మొన్న జరిగిన భారీ కుదుపు మీరు చూసారు, దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిన విషయం అమెరికాకు కావచ్చు జపాన్కి సంబంధించి కూడా. ప్రస్తుతం కోలుకున్నట్టేనా, ఎట్లా ఉంది పొజిషన్? అంటే మార్కెట్ అప్పటి నుంచి ఈ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తాం సార్. అది మన బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇష్యూ రాగానే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు మన ఇన్వెస్టర్స్ ఆ కరెక్షన్ కి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సమ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మిస్డ్ బయింగ్ సమ్ స్టాక్స్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఇది మంచి అవకాశం అండి. ఇది వన్ టైమ్ ఇన్ నేచర్. ఐ థింక్ ఇంకా ఫర్దర్ రిడక్షన్ అవడానికి అయితే స్కోప్ లేదు. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఆర్ రిపోర్టింగ్ దట్ బిలో ఇంకొక 500 పాయింట్స్ లోపల అయితే తగ్గదు. దట్ ఈస్ ద మాక్సిమం విచ్ వీ కెన్ సీ ఇన్ ద మార్కెట్ అని అంటున్నారు వాళ్ళు. కానీ నేను జనాలను ఏమన్నానంటే ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి, ఎందుకంటే 50 and 30 స్టాక్స్. మీకు రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ చూస్తే అంటే బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, ఎస్ఎంఈస్ కానివ్వండి, దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. అయితే ఆల్ ఆర్ కాషియస్ ఏంటంటే ఈ ఎస్ఎంఈ ఐపీలో వచ్చి హై ప్రైజెస్ మీద ఉన్న స్టాక్స్ మీద కరెంట్ గా బెట్టింగ్ పెట్టకండి. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్. ఎందుకంటే అవన్నీ హై వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. వాళ్ళ టర్న్ ఓవర్ వర్సెస్ వాట్ వాల్యుయేషన్స్ ఆర్ గెటింగ్ మల్టిపుల్స్ ఆర్ టూ హై. ఇట్ ఈస్ కొద్దిగా కాషియస్ వ్యూ తీసుకోండి, ఈ టైంలో వాటిల్లో ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి చాలా మంది స్ట్రాంగ్ గా చెప్తున్నారండి. సార్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి సార్? టెక్నికాలిటీ చూస్తే అంటే బిఎస్సి ఎన్ఎస్సికి సంబంధించింది బిలో 23,700 దగ్గర ఉందంటున్నారు, అండ్ అబౌవ్ ఇది 24,300 దగ్గర ఉందంటున్నారు. We have to see how the markets will move. ఈ వీక్ అయితే I don't see any movement and it is going to be flattish in nature. That's what I can say. సార్ అట్లాగే మనం చూసాం ఈ రైల్వేకి సంబంధించి కావచ్చు లేదంటే డిఫెన్స్ కి సంబంధించి ఈ షేర్లు గతంలో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాయనే మాటలు ఉన్నాయి కదా సార్. ప్రజెంట్ ఏంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎట్లా ఉంటుందంటారు ఇప్పుడు పొజిషన్? సార్ అందులో జ్యూస్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ మనీ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్ పిండేసామనే చెప్పాలి మనం. ఎందుకంటే రైల్వేస్ లో గవర్నమెంట్ ఏం చేసింది, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ తీసుకొచ్చి అడాప్షన్ చేయటం వలన ఇట్ హాస్ వర్క్ టు వండర్స్. ఫర్దర్ గా ఇంకా ఏమన్నా గవర్నమెంట్ కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటే కానీ రైల్వేస్ లో మీకు ఎఫెక్ట్ కనిపించదు. అలానే డిఫెన్స్ లో కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెంట్ త్రూ లాస్ట్ 2-3 years లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాయి అండ్ ఆ స్టాక్స్ బాగా పెరిగాయి. Until something new is happening. మీరు బడ్జెట్ లో కూడా చూస్తుంటే డిఫెన్స్ అలొకేషన్స్ రిమైన్ ద సేమ్, ఫ్లాటిష్ గానే ఉంది. దే హావ్ నాట్ ఇంక్రీస్డ్ అబ్నార్మల్లీ. మార్కెట్ ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ ప్రొజెక్షన్ చేశారు, మీరు తెలియదే ఉంది. కరెంట్ గా నాకు అది ఏమనిపించింది అంటే జ్యూస్ అంతా పిండారు, ఇప్పుడు కరెంట్ గా అంత గ్రోత్ ఉండదు, కాషియస్ గా ఉండాలని చెప్తున్నాను నేను. మీకు ఇంకా గొప్ప పవర్ సెక్టర్ స్టాక్స్, ఎందుకంటే గవర్నమెంట్ హెస్ ఐడెంటిఫైడ్ పవర్ ఈస్ బికమింగ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియన్ కన్స్యూమర్. దట్ కన్సంప్షన్ ఇస్ గోయింగ్ టూ లార్జ్ అండ్ కరెంట్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొకటి 3 to 4x పెరిగే అవకాశం ఉన్నాయి. జనాలకి స్టిల్ కెన్ బై. ఎందుకంటే రీసెంట్ బడ్జెట్ లో కూడా స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెడదాము విత్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పారు. అంటే పవర్ కన్సంప్షన్ గ్రోత్ ఇస్ టూ లార్జ్ అండ్ చాలా మంది రేట్స్ పెంచలేదు పవర్ సెక్టర్. ఎక్కడో చోట గవర్నమెంట్ కనుక రేట్స్ పెంచితే వీటి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది. దాని మీద ఫోకస్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇక అత్యవసర పరిస్థితుల్లో తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలనుకునే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సిల డిపాజిటర్లకు ఆర్బీఐ పెద్ద ఊరట కల్పించింది. ఈ డిపాజిట్లను ఆమోదించిన 3 నెలల్లోపు అత్యవసర వైద్య కారణాలతో డిపాజిటర్ల నుంచి ఉపసంహరణ విజ్ఞప్తి అందితే ఎన్బిఎఫ్సిలు వారి డిపాజిట్లను వడ్డీ లేకుండా పూర్తిగా వెనక్కి ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి మండలి IRDAI మార్గదర్శకాల్లో పేర్కొన్న అత్యవసర వైద్య పరిస్థితుల నిర్వచనాన్ని ఎన్బిఎఫ్సిలు ఇందుకు పరిగణలోకి తీసుకోవాలి అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక అత్యవసర వైద్య ఖర్చులతో పాటు ప్రభుత్వం పేర్కొనే ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే ఖర్చులకు ఇదే సూత్రం వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిట్లను ఆమోదించిన 3 నెలల్లోపు అత్యవసరేతర కారణాలతో డిపాజిటర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని కోరినా
ఎన్బిఎఫ్సిలు ఆ విజ్ఞప్తిని ఆమోదించాలి. కాకపోతే అప్పుడు డిపాజిట్ మొత్తంలో సగాన్ని మాత్రమే వడ్డీ లేకుండా చెల్లిస్తారు. ఇక ఈ అసలులో సగం లేదా 5 లక్షలు ఈ రెండిటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. బిజినెస్ అప్డేట్స్ తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.